కత్తి కొనగానే పదునుండదు, వాడగా వాడగా పదునెక్కుతుంది. అలాగే చంద్రబాబు గారు వాస్తవంగా ఎన్టీఆర్ లాంటి ఒక మంచి స్పీకర్ని గద్దెదించినప్పుడు చంద్రబాబుకి అది పెద్ద మైనస్ అయింది. ఆయన పెద్ద స్పీకర్ కాదు, ఒక ప్రొఫెషనల్ మాట్లాడినట్టు మాట్లాడతారు అంతే. దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండేది. కానీ పత్రికలు అవి మేనేజ్ చేసి, ఎందుకంటే ఆ రోజుల్లో టీవీలు ఇట్లా లైవ్లు ఉండేవి కాదు కదా, ఆ పత్రికలకే కాబట్టి ఆయన మాట్లాడిపోయినా ఆయన మాట్లాడినట్టు హైలైట్ చేస్తుండే. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం ఆయన స్పీచ్లు మంచి పదుందేది. ఎన్టీఆర్ తర్వాత మంచి స్పీకర్ మళ్ళీ రాజశేఖర రెడ్డి. వెంకయ్యనాయుడు గారు వీళ్ళతో సమకాలికుడు, అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడు. అట్లాగే కాబట్టి ఆయనకి అధికారం రాలేదు. రాజశేఖర రెడ్డి తర్వాత మంచి స్పీకర్ మళ్ళీ ఆంధ్రాకి కరువైనటువంటి దశలో చంద్రబాబు గారు ఆ స్టేజ్ని ఆక్యుపై చేశారనడంలో అతిశయోక్తి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ స్పీకర్గా క్రియేట్ అవుతూ, అంటే ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి వాడతారు, కానీ చంద్రబాబుతో పోల్చుకుంటే మంచి స్పీకర్ కాదు. ఏ టైంలో ఒక సెటారికల్ వార్డింగ్, అంటే తెలుగు మీద పట్టుంది చంద్రబాబు గారి. పవన్ కళ్యాణ్లో ఆవేశపూరిత పట్టుంది, బట్ అతను సరిగ్గా మనసు పెట్టి మాట్లాడితే మంచి చమక్కులు వేయగలడు. కాకపోతే టాపిక్ బిగిన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆయన. కానీ మంచి స్పీకర్ ఆయన కూడా, తెలుగు మీద మంచి పట్టు ఉంది. చంద్రబాబుకి ఈ పట్టు ఎక్కువయ్యింది. ఇప్పుడు ఒకప్పటితో పోల్చుకుంటే చంద్రబాబు ఇప్పుడు అద్భుతమైన స్పీకర్, జనాల్ని ఎమోషన్స్ క్రియేట్ చేసే చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా చూస్తే ఒక డ్రైవర్లా మిమ్మల్ని గమ్యం చేరుస్తా, జగన్ బెండు తీసే ట్రెండ్ వచ్చింది. ఆయన పులివెందుల్లోనే నమ్మడం లేదు. నువ్వు గోళీలు ఆడుకునేటప్పుడే మీ నాన్నకంటే ముందే ఉమ్మడి ఆంధ్రాకి నేను సీఎంని, నువ్వు అప్పు చేసిస్తే నేను సంపాదించిస్తా, పోలీసులు ఇక మిగతా యోసేయండి. ఈ మూడు మంచి సూపర్ డైలాగులు అనమాట. జగన్ బెండు తీసే ట్రెండ్ వచ్చింది, నువ్వు గోళీలు ఆడుకునేటప్పుడే మీ నాన్నకంటే ముందే ఉమ్మడి ఆంధ్రాకి నేను సీఎంని, నువ్వు అప్పు చేసిస్తే నేను సంపాదించిస్తా, ఇట్లాంటి. సరే జనం నమ్ముతారు లేదు పక్కన పెడితే మంచి స్పీకర్.